150 వసంతాల ఒంగోలు సంబరాలకు సిద్ధమవుతుంది. 150 సంవత్సరాల క్రితం సరిగ్గా సెప్టెంబరు 1876లో ఒంగోలు మున్సిపాలిటీగా మార్పు చెందింది. అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ ఒంగోలు పట్టణాన్ని మున్సిపాలిటీగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 1976లో తొలిసారిగా ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత మరో 2 ఏళ్లకే ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా దీన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత నుంచి 2012 వరకు కూడా ఈ మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఒంగోలు నగరం తర్వాత కార్పొరేషన్ హోదాను దక్కించుకుంది. అయితే కార్పొరేషన్ హోదాను దక్కించుకున్నా కానీ నగరంలో విస్తరించి ఉన్నటువంటి ఇతర ప్రాంతాలను కలుపుకొని విలీనం చేసే సందర్భంలో వచ్చినటువంటి ఈ కొన్ని అభ్యంతరాల కారణంగా ఒంగోలు మున్సిపాలిటీలో అంటే కార్పొరేషన్గా మారిన తర్వాత దీనికి ఎన్నికలు జరగలేదు. 2012 నుంచి 2021 వరకు కార్పొరేషన్గా ఉన్నా కానీ ఇది మేయర్ ఎన్నికలకి వెళ్లకుండా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ 2021 తర్వాత అన్ని అడ్డంకులు పూర్తి చేసుకున్న తర్వాత తొలిసారిగా 2021లో ఒంగోలు మేయర్ అంటే నగర పాలక సంస్థ హోదాలో ఒంగోలుకి ఎన్నికలు జరిగినాయి. దీనికి మేయర్ అలాగే 50 డివిజన్లు ఉంటే ఈ మొత్తం 50 డివిజన్లు కూడా ఎన్నికలు జరిగినాయి. తొలిసారి మేయర్ పదవి కోసం పోటీపడ్డటువంటి వైసీపీ అభ్యర్థి గంగాడి సుజాత తొలి మేయర్గా ఇక్కడ రికార్డు నెలకొల్పారు. మరోవైపున 5 సంవత్సరాల పూర్తి కాలంలో కూడా ఆమె మళ్ళీ అంటే ఈ 2024లో టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆమె టీడీపీలకు మారిపోవడంతో ఆ తర్వాత ఇది మేయర్ పదవి అలాగే మేయర్ ఉన్న కార్పొరేషన్ కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. దాదాపుగా ఇప్పుడు 50 డివిజన్లు ఉంటే ఈ 50 డివిజన్లు కూడా ఈ ఇప్పుడు సవరించినటువంటి ఈ వార్డుల విభజన తర్వాత ఈ డివిజన్లు కాస్త 50 డివిజన్లు కాస్త 62కు పెరిగాయి. దీంతో ఇప్పుడు రానున్న సెప్టెంబర్లో ఎన్నికలు జరుగుతాయని చెప్తున్న నేపథ్యంలో మేయర్ పదవి కోసం ఇక్కడ 62 డివిజన్లకు పోటీ జరుగుతుంది. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్ని ఎన్నుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లో ఒకవైపు ఈ కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే ఇది మున్సిపాలిటీగా మారి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేస్తూ అలాగే ఏ విధంగా అప్పటి నుంచి అంటే 150 ఏళ్లుగా ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా పరివర్తనం చెంది ఈ స్థాయిలో నిలబడిందని దానిపైన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి దాని కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు ప్రస్తుతం పాలకవర్గం రద్దయింది కాబట్టి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. 150 వసంతాలను పెద్ద ఎత్తున చేసేందుకు కార్యక్రమాలు ఇప్పటికే రూపొందించారు. ఒంగోలు నగరంలో ఒక పక్క బ్యూటిఫికేషన్ జరుగుతుంది, మరోవైపున కాలువలు రోడ్లు ఇవి కూడా ఇస్తూ పట్టణాన్ని సుందరీకరణ చేస్తున్నారు. అక్కడక్కడ అంటే మాన్యుమెంట్స్ కొన్ని ఏర్పాటు చేసి కొన్ని అంటే వాళ్ళ ఒక మార్క్ లాగా ఏర్పాటు చేసి ఆ మార్కుల దగ్గర వీళ్ళు ప్రత్యేకంగా అలంకరణ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించేలాగా అలాగే 150 వసంతాలు గ్రాండ్గా చేసి సెలబ్రేట్ చేసే విధంగా కూడా అటు ప్రజాప్రతినిధుల్ని రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా పిలిచి అంటే అధికార ప్రతిపక్ష వాళ్ళని కూడా అందరినీ పిలిచి సంబరాలు చేసుకోవాలన్న ఉద్దేశం మీద కొంత బడ్జెట్ కేటాయించి ఈ కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 28, 29, 30 3 రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహించాలని చెప్పి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించారు. వీటిలో స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తారు. అలాగే స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు అలాగే కొంతమంది వృద్ధులకు కూడా అంటే పెద్దవాళ్ళకు కూడా వయోజనులకు కూడా ఈ వ్యాసరచన పోటీలు అలాగే క్విజ్ పోటీలు చదరంగం అట్లాంటి పోటీలు పెట్టి వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఒంగోలు నగరం నుంచి ఎవరైతే ఇటు సినీ పరిశ్రమ కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళ చిత్రాలను కూడా ప్రదర్శించి అలాగే వాళ్ళు ఏ విధంగా ఒంగోలు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి అభివృద్ధి చెందారు, ఏ పదవులు అలంకరించారని దానిపైన ఒక స్పష్టమైన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద ఒంగోలు 150 వసంతాలు చేసుకున్న అంటే పూర్తయిన సందర్భంలో ఇక్కడ సంబరాలు చేసుకోవడానికి అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. వచ్చి అంటే ఈ నెల 24 నుంచి ఈ సంబరాలు ప్రారంభమవుతాయి.